ఎన్టీఆర్ జిల్లా మైలవరం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు గారు, వైసీపీ అభ్యర్థి అయిన జోగి రమేష్ గారి మీద 7,529 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన అక్కాల రామ్మోహన్ రావు గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన దేవినేని ఉమామహేశ్వరరావు గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 12,653 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి గెలిచిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారే ఈసారి కూడా టీడీపీ అభ్యర్థిగా మారి పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి సర్నాల తిరుపతిరావు గారు పోటీ చేయడం జరుగుతుంది. వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఈసారి ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీకి, జనసేనకి, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 1,11,000 పైచిలుకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 1,14,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 4,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదంటే టీడీపీకి మారి పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి పార్టీ మార్పు కారణంగా, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి బలమైన ప్రత్యర్థి కావడం కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. కానీ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉన్నట్టు కొన్ని ముఖ్య సర్వే ఆధారంగా మనకు తెలుస్తుంది. కానీ ఈసారి గెలుపు అన్నది ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.